మనకి చాలా ట్రోల్స్ లో వినిపించే పేరు కుమార ఆంటీ స్ట్రీట్ ఫుడ్. సో అలా స్ట్రీట్ ఫుడ్ లో తను స్టాల్ ని మూసేయడం జరిగింది కదా, అలా మూసేయడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు. అండ్ బికాస్ ఆమె కర్రీస్ చేసుకుంటూ రోజు గడుపుతూ ఉంది. తనకి ఎంత అమౌంట్ వచ్చినా గానీ ఆ అమౌంట్ తోటే తను బతికేస్తుంది కదా. సో అలా మూయడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నా. ట్రోల్స్ మీమ్స్ వేసి తనని కావాలనే టార్గెట్ చేశారు, మీడియానే ఉంది అని అంటున్నారు కదా. అవును, ఇది కూడా వన్ పాయింట్. చాలా ట్రోల్స్ వచ్చాయి తన మీద, తను ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి. ఆమ్, తన పర్పస్ లో అది గుడ్ అయినా బ్యాడ్ అయినా తను బ్యాడ్ పర్పస్ లోనే తీసుకుంటది. తను కర్రీస్ చేసినవి బాగుంటాయని అందరూ బాగా ఫేమస్ అయినప్పుడు అందరు మెచ్చుకున్నారు. బ్యాడ్ ట్రోల్స్ రాగానే మళ్ళీ అందరూ బ్యాడ్ గా ట్రోల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు అనేది ఏంటి అంటే అక్కడ క్రౌడ్ ఉంది, దాని వల్ల మేము తీసేయడం జరిగింది అంటున్నారు. మరి ఎన్ని రోజులు లేని క్రౌడ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అంటారు? మూవీ ప్రమోషన్స్ కి వాటికి హీరోస్ వాళ్ళు కొంచెం తనని అప్రోచ్ అవ్వడం అలాంటివి కొంచెం జరిగినాయి అన్నమాట. సో అక్కడ ఒక ఒక సెలబ్రిటీ అక్కడికి వచ్చినట్టే దాని చుట్టుపక్కల ఎక్కువ క్రౌడ్ రావడం అది ఉంటది కదా. సో అలా రీసెంట్ గా అలా హీరోస్ వాళ్ళందరూ తను అప్రోచ్ అవ్వడం వల్ల తను ఇంకా అక్కడ ఉన్న నార్మల్ దానికంటే ఎక్కువ క్రౌడ్ పెరగడం అయింది. తను కూడా ఒక సెలబ్రిటీ అవుతుందేమో అని చెప్పి పబ్లిక్ కానీ పోలీసెస్ వాళ్ళు కొంచెం తన క్రౌడ్ ని తగ్గించాలన్న పర్పస్ లో తన షాప్ మొత్తం మూసేసిళ్ళు. తనకు లాస్ అవుతుంది. అంటే తను చెప్పింది కదా డేకి 60,000 అని, అదే ఎఫెక్ట్ అయ్యింది. సో చాలా మంది తను చెప్పుకోవడం కూడా కొంచెం లాస్ అవుతుంది. నాకు ఇంత అమౌంట్ వస్తుంది డైలీ అని చెప్పింది, దాని వల్ల కూడా తనకి ఎఫెక్ట్ అయింది కొంచెం. సో కాస్ట్ ఎక్కువ పెట్టేసింది అని అంటున్నారు, కరెక్టే అనుకోవచ్చా? కాస్ట్ ఎక్కువ పెట్టిందండి. ఫైనల్లీ ఇప్పుడు తనకి అలా తీసేయడం వల్ల మరి నెక్స్ట్ వర్క్ ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? మరి తనకి ఇంకా ఏం సోర్స్ లేదా? అంటే ఇంకా ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసేశారు కదా, మేబీ తనని ఏమన్నా వేరే వర్క్ వాళ్ళ అందులో ఏమన్నా చేస్తే బెటర్. థ్యాంక్ యూ అండి.